నమస్తే సఖులు. ఈరోజు విషయాల్లోకి వెళ్దాం. కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు? ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్లు గృహ యజమాని జాతకానికి సరిపోవు. అందుకే సర్వసమ్మతమైనవి గృహావసరాలకి ఉపయోగపడే చెట్లని మాత్రమే పెంచుకుంటారు. పై చెట్లు పెంచాలనుకుంటే మీ జాతకాల ప్రకారం, నక్షత్రాల ప్రకారం సరిచూసుకొని పెంచుకోవచ్చు. గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా, చదవకూడదా? వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణం. నరకం గురించి, పాపాత్ముల శిక్షలను గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పము ఉండడం వలన ఇంట్లో చదవవచ్చా, చదవకూడదా అన్న సందేహం చాలామందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితం. అన్ని పురాణాల్లాగానే దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఈ పురాణం ఇవ్వాలి అంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి. మరొకటి, చెవులు ఎందుకు కుట్టిస్తారు? ఆడపిల్లలకు చెవులు, ముక్కు కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపచేసి లక్ష్మీదేవిలా తలుచుకొని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చెవులు కుట్టించుకుంటే కంటి చూపు శక్తి పెరుగుతుందిట. అక్యుపంక్చర్ వైద్య విధానం చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిది అని చెబుతోంది శాస్త్రం. పండగ రోజుల్లో, పుణ్య రోజుల్లో ఉల్లిపాయను తినకూడదా? అలాంటి రోజులు ఎంతో పవిత్రమైనవి. ఆ రోజంతా నిర్మలంగా, ప్రశాంతంగా మనసు, శరీరము భగవంతుని మీదే లగ్నం చేయాలి. అలా ఉంచాలి అంటే ఉల్లిపాయను తినకూడదు. ఉల్లిపాయలో ఉత్తేజం చేసే శక్తి ఉంది. నిగ్రహాన్ని సడలించేలా చేస్తుంది. కానీ వాటిని ఆ రోజుల్లో దూరంగా ఉంచాలి. మరొకటి, ఆవు ముఖాన్ని చూడకూడదు అంటారు, ఎందుకు? శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మదేవుడు, చివరి భాగాన్ని శ్రీ మహావిష్ణువు చూసి రావాలని ఒకసారి పందెం వేసుకున్నారు. దేవతల సాక్షిగా ఇద్దరూ బయలుదేరారు. బ్రహ్మ ఎంత దూరం వెళ్ళినా శివలింగం ముందు భాగం కనిపించలేదు. విష్ణువుకి చివరి భాగం కనిపించలేదు. బ్రహ్మదేవుడికి మార్గం మధ్యలో దేవలోకపు గోవు, మొగలి చెట్టు కనిపించాయి. బ్రహ్మ వారితో తాను శివలింగం ముందు భాగం చూసినట్లు దేవతలకి సాక్ష్యం చెప్పమంటాడు. బ్రహ్మదేవుడు అడిగితే కాదంటామా అని బ్రహ్మతో కలిసి వెళ్ళి బ్రహ్మ శివలింగం ముందు భాగం చూశారు అని సాక్ష్యం చెబుతాయి. దేవతలు నిజమని నమ్మి బ్రహ్మదేవుడినే విజేతగా ఎంపిక చేస్తారు. ఈలోగా శ్రీ మహావిష్ణువు వస్తాడు. అదే సమయంలో ఆకాశవాణి దేవలోకపు గోవు, మొగలి పువ్వు అబద్ధం చెప్పాయని తెలియచేస్తాయి. దానితో అసత్యాన్ని పలికిన బ్రహ్మకి పూజలుండవని, అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన మొగలి పువ్వు పూజకు పనికిరాదని, గోవు ముఖం చూస్తే దోషమని శాపం విధించబడిందిట. వివాహంలో ఖచ్చితంగా చేయవలసిన విధులు 16. అవి ఏమిటి? 1. వర ఆగమనము. 2. స్నాతకము. 3. మధుపర్కము. 4. మంగళ స్నానము. 5. గౌరీ పూజ. 6. కన్యావరణము. 7. కన్యాదానము. 8. సుముహూర్తము. 9. మంగళసూత్రధారణము. 10. తలంబ్రాలు. 11. హోమము. 12. పాణిగ్రహణము. 13. సప్తపది. 14. అరుంధతి నక్షత్ర దర్శనం. 15. స్థారీపాకము. 16. నాగవల్లి. ఈ విధులతో వివాహ మహోత్సవం సంపూర్ణం అవుతుంది. పూర్వము పెళ్ళంటే 10 రోజుల పైనే చేసేవారట. జీర్ణము వాతాపి జీర్ణం అని ఎందుకు అంటారు? దండకారణ్యంలో ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు అరణ్యంలో వచ్చేపోయేవారిని మాయమాటలతో పిలుచుకువచ్చి ఆరగిస్తూ ఉంటారు. అతిథి పూజకని భోక్తలను పిలుస్తాడు ఇల్వలుడు. వారు రాకముందే వాతాపి మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు. వాతాపి భోక్తల కడుపు చీల్చుకుని బయటకు వస్తాడు. ఆ తర్వాత ఎంచక్కా వారిని ఇద్దరూ కలిసి పూజిస్తారు. అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భోక్తలా వెళ్ళాడు. ఎప్పటిలానే ఇల్వలుడు వాతాపిని వండి వడ్డిస్తాడు. అగస్త్యుడు భుజించిన తర్వాత ఎప్పటి వలె వాతాపి బయటికిరా అన్నాడు. అప్పుడు అగస్త్యుడు, ఇంకెక్కడ వాతాపి, ఎప్పుడో జీర్ణమైపోయాడు. జీర్ణం వాతాపి జీర్ణం అంటూ పొట్టను రుద్దుకుంటాడు. అలా అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకుని ఇల్వలుడిని బూడిద చేస్తాడు. ఎంత చెడు ప్రభావం కలదైనా, అరగనిదైనా అలా అంటే కడుపులో కొండన్నా కరుగుతుందని తల్లి నమ్మకం. అందుకనే తల్లి
పిల్లలకు భోజనం పెట్టడం పూర్తయిన తర్వాత ఆ మాట అంటుంది. మరొకటి, భగవంతుని పూజకు ఏ పువ్వులు శ్రేష్టమైనవి? పరమేశ్వరుని పూజలకు జిల్లేడు, గన్నేరు, మారేడు, తమ్మి, ఉత్తరేణు ఆకులు, జమ్మి ఆకులు, జమ్మి పూలు, నెల్ల కలువలు మంచివి. దాసాని, మంకెన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ, మద్ది ఈ పూలు పూజకు పనికిరావు. తొడిమ లేని పువ్వులు పూజలకు పనికిరావు. తమ్మి పువ్వుకి పట్టింపు లేదు. మారేడు నందు శ్రీ మహాలక్ష్మి, నల్ల కలువనందు పార్వతి, తెల్ల కలువనందు కుమారస్వామి, కమలమునందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి తెల్ల జిల్లేడులో, బ్రహ్మ కొండవాగులో, కరవీర పుష్పంలో గణపతి, శివమల్లిలో శ్రీ మహావిష్ణువు, సుగంధ పుష్పాలలో గౌరీదేవి ఉంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షింతలతోనూ, మహాగణపతిని తులసితోనూ, తమాల వృక్ష పువ్వును సరస్వతీదేవిని, మల్లె పువ్వులతో భైరవుణ్ణి, తమ్మి పూలతో మహాలక్ష్మిని, మొగలి పువ్వులతో శివుణ్ణి, మారేడు దళాలతో సూర్యభగవాను ఎట్టి స్థితిలోనూ పూజింపరాదు. మరొకటి, బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా కాదా? ఒక విధంగా చెప్పాలి అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మురికి పట్టిన బట్టల నీటిని ఆలోచించకుండా కొండరాళ్ళు కాళ్ళ మీద పోసుకుంటారు. కొందరు ఆడవాళ్ళు కాళ్ళ మీద పోసుకుంటారు. ఈ విధంగా చేయటం వల్ల పుట్టింటికి అరిష్టమే. ఆడవాళ్ళు ఎక్కువ సమయం నీటిలో ఉంటూ పనిచేయడం ద్వారా కాళ్లకు చేతులకు పగుళ్ళు వస్తాయి. 100కి 90 మంది మధ్యతరగతి వారిలోనూ ఆ క్రింద తరగతి స్త్రీలలోనూ ఖచ్చితంగా కాళ్ల పగుళ్ళు ఏర్పడతాయి. వారిలో 10% మంది చదువుకున్న లేదా అందం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని స్త్రీలు బట్టలు ఉతికిన నీటిని, మలినమైన నీటిని కాళ్ళపై పోసుకోవడం ద్వారా ఎన్నో క్రిములు వారి శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగచేస్తాయి. అప్పుడు అస్వస్థతకు గురైతే భర్త పుట్టింటికి పంపించేస్తాడు. ఆపై పడేది పుట్టింటి వాళ్ళకే కదా. కూతురు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. మరొకటి, ఈ 3 విషయాలు దగ్గర మొహమాటం పనికిరాదంటారు. ఏమిటా 3? 1, డబ్బు. ఇక్కడ కనుక మొహమాట పడితే డబ్బు పోయి తనతో పాటు తనని నమ్ముకున్న వారిని ఇబ్బందుల్లో పడవేయవలసి వస్తుంది. 2, భోజనం. ఇక్కడ కూడా మొహమాట పడితే మాడేది తమ కడుపే. 3వది శృంగారం. ఇక్కడ సిగ్గుపడితే శృంగార సరసాల్లో అసలైన ఆనందాన్ని చేజార్చుకున్నవారు అవుతారు. కనుక ఈ 3 విషయాల వద్ద అసలు మొహమాటం పనికిరాదు. మరొకటి, గుడిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? గట్టిగా అరవటం, నవ్వటం, ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం చేయరాదు. గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తొట్టిలోనే వేయాలి. తోసుకుంటూ లేదా ముందు వారిని దాటుకుంటూ దైవ దర్శనం చేసుకోరాదు. దేవుణ్ణి కనులారా చూసి ఆ తరువాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. గుడిలో నిలుచుని తీర్థం పుచ్చుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివుని ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపం అయితే ఎడమ పక్క, ఆవునేతి దీపం అయితే కుడివైపు వెలిగించాలి. మరొకటి, శ్రీశైలంలో పాతాళగంగలోని నీరు పచ్చగా ఎందుకుంటుంది? చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధం చేసి విజయాలతో రాజ్యం చేరుతాడు. అంతఃపురంలోని స్త్రీలతో ఉన్న అందాల రాశిని తన కూతురని తెలియక ఆశిస్తాడు. ఆపై తెలిసినా వినకపోవడంతో చంద్రావతి శ్రీశైలం అరణ్యాలకు వచ్చి పరమేశ్వరుని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది. అక్కడికి కూడా చంద్రగుప్తుడు వచ్చి చంద్రావతిని చెరపట్టపోతుండగా మహాశివుడు ప్రత్యక్షమై, కామంతో కళ్ళు మూసుకొని పోయిన నీవు పచ్చల బండవై పాతాళ గంగలో పడి ఉండు అని శపిస్తాడు. ఆపై వేడుకోగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్నానంకై పాతాళ గంగలో దిగినవాడు స్నానమాచరించిన నాడు నీకు శాప విమోచనం కలుగుతుందని మహేశ్వరుడు సెలవిచ్చాడట. స్త్రీ స్నానం ఎలా చేయాలి? స్త్రీ స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఒంటి మీద నూలుపోగు లేకుండా చేయాలి. స్నానం చేసేటప్పుడు స్త్రీ తన జుట్టుని ముడి వేసుకోవాలి. స్నానం ఎక్కువసేపు చేయాలి.
స్నానమైన తర్వాత ముందర ముఖాన్ని, ఆ తర్వాత తలను, అటు పమ్మట మిగతా భాగాలను తుడుచుకోవాలి. చూపుడు వేలు ఉపయోగించకుండా బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజుకి సమాప్తం సకులు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.